అమితా ప్రజాపతి అనే ఈ అమ్మాయి ఢిల్లీకి చెందిన నిరుపేద స్లమ్ ఏరియాలో ఉండే ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి అతని కూతురు అమితా ప్రజాపతి అనే ఈ అమ్మాయి 11 జూలై 2024న ఈమె సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యింది. ఈమె సీఏ అవ్వగానే తన తండ్రిని గుండెలకు హత్తుకొని విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. ఆ అమ్మాయి తన యొక్క పేదరికం గురించి మరియు సమాజం యొక్క పద్ధతిని గురించి వివరిస్తూ తన యొక్క ఆవేదనను ఈ విధంగా తెలియపరిచింది. మేము ఉండేది ఒక స్లమ్ ఏరియాలో. చాలా మంది అనేవారు నా తండ్రిని, నువ్వు ఒక ఛాయ్ దుకాణం నడిపించుకుంటూ ఛాయ్ అమ్ముకుంటూ ఇంత ఖర్చుతో కూడిన విద్యను ఆమెకు అందించలేవు. యుక్త వయసుకు చేరుకున్నటువంటి యువతులను ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎన్ని రోజులని ఇల్లు లేకుండా ఉంటావు, ఆ డబ్బుల్ని చదువుకు బదులుగా ఇంటి నిర్మాణం కోసం పెట్టుకొని నా తండ్రితో అనేవారు. అమ్మాయిలు ఏదో ఒక రోజు అత్తగారి ఇంటికి వెళ్ళవలసిందే, వారు అత్తగారి యొక్క ఆస్తి కాబట్టి నువ్వు ఇంతగా చదివిపించి ఆమె అత్తగారింటికి పంపించినట్లయితే నీ దగ్గర ఏమీ మిగలదు, నీవు భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుందని చాలా మంది అనేవారు. ఇంకా ఆమె అంటుంది, నేను ఇప్పుడు సీఏ అయ్యాను, ఇప్పుడు నేను నా తండ్రికి ఇంటిని నిర్మించి ఇవ్వగలను, ఆయన అన్ని కోరికలు నేను నెరవేరుస్తాను.